సార్ ఈ వార్ ఆఫ్ అట్రిషన్ అనేటువంటి కొత్త వ్యూహాన్ని పన్నింది ఇరాన్. సో అవును. ఇదేంటి? దీని గురించి మాకు వివరంగా తెలియజేస్తారా? నిజమే అండి. ఒక రకంగా చెప్పాలి అంటే ఈరోజు ఎంతో శక్తివంతమైనటువంటి అమెరికాని గానీ, లేదా ఇజ్రాయెల్ టెక్నికల్‌గా చాలా అడ్వాన్స్డ్‌గా ఉన్నటువంటి ఇజ్రాయెల్‌ని గానీ నిలువరించగలిగింది అంటే, వీళ్ళు ఉపయోగిస్తున్నటువంటి 7 స్ట్రాటజీస్‌లో వన్ ఆఫ్ ది స్ట్రాటజీ వార్ ఆఫ్ అట్రిషన్. సార్. ఈ వార్ ఆఫ్ అట్రిషన్ గురించి చాలామంది చిన్న చూపు చూసారు. ఎందుకంటే ఈవెన్ మన డిఫెన్స్ అనలిస్టులు గానీ, లేకపోతే టీవీలోని, సోషల్ మీడియాలోని చేసినటువంటి వాళ్ళు గూడా, ఈ విషయంలో ఒక రకంగా చెప్పాలి అంటే దీని మీద సరిగ్గా ఫోకస్ చేయలేదేమో అనిపిస్తుంది సార్. నాకు. కారణం ఏంటంటే యుద్ధం స్టార్ట్ అయిన వెంటనే ఆ నాయకుడు చనిపోయాడు. ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయాడు. చనిపోయిన వెంటనే ఒక రకంగా ఇరాన్‌కి చాలా గట్టి దెబ్బ తగిలింది. టెక్నాలాజికల్‌గా చాలా సౌండ్‌గా ఉన్నటువంటి అమెరికా గానీ, ఇజ్రాయెల్ గానీ వీటి ధాటికి ఇరాన్ తట్టుకోలేదు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఇది ఎక్కువ రోజులు కూడా విత్‌స్టాండ్ కాదు అని అనుకుంటున్నారు. కానీ ఇరాన్ యొక్క మొత్తం స్ట్రాటజీని గనక మనం వ్యూహాన్ని అర్థం చేసుకుంటే ఒక విషయం చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. టెక్నాలజీ కన్నా వ్యూహం చాలా ఇంపార్టెంటు. సార్. టెక్నాలజీలో అంత అడ్వాన్స్డ్‌గా లేకపోయినప్పటికీ వ్యూహం అనేటువంటిది మీకు కరెక్ట్‌గా ఉంటే గనక దాన్ని ఎవరు ఏం చేయలేరు. అందుకే మనం గెరిల్లా వ్యూహం గురించి కూడా మనం మాట్లాడామండి. చర్చించుకుందాం.